హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 13 ఎకరంలో. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాల మండలం, పుస్లూరు గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు ఈక్వలిప్టస్ తోట వేసి పెంచబడుచున్నది. ఈ పంట కేవలం వర్షాధారంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ పంటకు అంతగా రేట్ లేదు. అయితే కొద్ది టైం తర్వాత మళ్ళా ఈ రేట్ పెరగవచ్చు అని చెప్తున్నారు. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్ మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. తద్వారా మీకు ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుస్తుంది. ప్రాపర్టీ బయ్యర్స్కు ముఖ్య గమనిక, మీకు ఏదైనా అగ్రికల్చర్ ప్రాపర్టీ మీరు కొనుగోలు ఎడల మీరు ఏ ప్రాంతంలో ప్రాపర్టీ కావాలి, మీకు ఎన్ని ఎకరాల ప్రాపర్టీ కావాలి, ఎంత బడ్జెట్లో ఈ ప్రాపర్టీ కావాలి మొదలగు వివరములు మీరు మాకు కామెంట్ రూపంలో తెలియపరచగలరు. ప్రాపర్టీ సెల్లర్స్కు ముఖ్య గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన అగ్రికల్చర్ ప్రాపర్టీ యొక్క 10 ఎకరముల పైబడిన సమాచారంను వీడియోతో పాటు ఈ ఛానల్ మెయిల్కు పంపించగలరు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ మరియు ప్రైస్ను పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. ఈ రెవెన్యూ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అన్నటువంటి అడంగల్ మరియు 1B రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ మొత్తం ప్రాపర్టీను ఇటీవల సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ల్యాండ్ ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించినటువంటి వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని పరిశీలించినట్లయితే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరములు లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ప్రాపర్టీగా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే, మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈ ఈసీ నందు ఏ విధమైన రిజిస్టర్డ్ మోర్ట్గేజ్ కానీ, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కానీ లేకుండా ఈ ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కనుక పరిశీలించినట్లయితే, పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వరకు ఇవన్నీ కూడాను ఒరిజినల్స్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల వద్ద ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ ప్రాపర్టీ యొక్క 1 ఎకరం ధరను ఈ ప్రాపర్టీ కలిగిన రైతు తోటతో కలిపి 5 లక్షలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 2,10,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.